ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ దినం ఉపవాస విజ్ఞాపన కోరికలో ప్రభువారు నీతో నాతో ఏం మాట్లాడదలించారో అట్టే మాటలు మన వినికిడిలో స్థిరపరచబడును గాక. పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయము చేయును గాక. హల్లెలూయా. ఆది కాండము 49వ అధ్యాయము 4వ వచనం ధ్యానించుకుందాం. ఆది కాండము నీళ్ళ వలె చెంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి, అతడు నా మంచం మీదకి ఎక్కాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు తన 12 మంది కుమారులను పిలిచాడు. తన సంతానాన్ని పిలిచి ఒక్కొక్కరిని దీవించడానికి వాళ్ళందరినీ కూడా పోగు చేశాడు. ఇక చనిపోవడానికి సిద్ధపడిన యాకోబు, ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు, ఆ ఇశ్రాయేలు ఏం చేస్తున్నాడంటే ఇక తన అంత్యకాలంలో ఆఖరి దినాల్లో ఆఖరి రోజు ఇక దినాల్లో పిలిచాడు కుమారులను. నాయనా రండి, అంత్యకాలంలో జరగబోతున్న సంభవాల గురించి మీతో నేను మాట్లాడబోతున్నాను అన్నాడు. అని అందరిని పిలిచి తాను మంచి లేచి నిలబడి ఒక్కొక్కరి గురించి వాళ్ళ ఆఖరి గడియల్లో, అంత్యకాలం అంటే ఈ ప్రపంచ అంతములో ఆఖరి గడియల్లో వారొక వంశవాళ్ళు ఎలా ఉండబోతున్నాయి, వారొక గోత్రాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ గోత్రం ఎలా ఉండబోతుందో ఆయన ప్రవచించడం మొదలు పెట్టాడు. వారిని దీవించడం మొదలు పెట్టాడు, వాళ్ళు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. ఎవరు? యాకోబు. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు వాళ్ళని ఆశీర్వదిస్తూ మొదలు పెట్టిన తర్వాత రూబేను దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే రూబేను పెద్దవాడు కదా, జ్యేష్ఠుడు. యాకోబు యొక్క మొదటి సంతానం రూబేను. రూబేనుతో అంటున్నాడు ఏమని? నీవు నీళ్ల వలె చెంచులడవై నీవు అతిశయ పొందవు. నీ తండ్రి మంచం మీద కెక్కితివి, దానిని అపవిత్రపరిచితివి, అతడు నా మంచం మీదకి ఎక్కాను అని అందరితోనూ చెప్తున్నాడు. తన సంతానం అంతా అక్కడ ఉంది, సంతానంతో చెప్తూ ఆశ ఒక్కొక్కరిని ఆయన దీవిస్తూ ఒక్కొక్కరితో చెప్పాలి వాళ్ళ జీవితంలో ఏం జరగబోతున్నాయో, రాబో కాలంలో అంచె దినంలో వాళ్ళ జీవితంలో ఏం జరగబోతున్నాయో ఆ సంభవాలను చెప్పడానికి, అంటే వారి యొక్క జీవితం అంతా ఎలా ఉండబోతుందో చెప్పడానికి, ఏ విధంగా వారు దీవించిపోతున్నారో, ఏ విధంగా ఆశీర్వదించబడబోతున్నారో చెప్పడానికి అందరిని పిలిచిన ఆ ఇశ్రాయేలు మొట్టమొదటిగా రూబేనుతో ప్రారంభించాడు. ఎందుకంటే తన ప్రథమ కుమారుడు జ్యేష్ఠుడు కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం ఇక్కడ చూసినట్లయితే రూబేను పుట్టినప్పుడు లేయమ్మ చాలా సంతోషపడింది. ఎందుకంటే నా భర్త నన్ను బాగా చూసుకుంటాడు, ఇక నుంచి నా భర్త నన్ను బాగా చూసుకుంటాడు, మంచిగా చూసుకుంటాడు, నన్ను ప్రేమిస్తాడు అని ఎన్నో కలలు కంది. ఎందుకంటే నేను తనకు వారసుని ఇచ్చాను అని చెప్పి. చూడండి 29వ అధ్యాయం 30 వచనం. మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించాడు యాకోబు. స్వార్థపరుడు అయితే ముందు నుంచి రాహేలునే కోరుకున్నాడు. రాహేలు కోసమే కష్టపడ్డాడు. 7 సంవత్సరాలు కొలువు చేశాడు మామ దగ్గర. 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత మామ మోసం చేసి
లేయా నుంచి పెళ్లి చేశాడు. మనోడు తెల్లారిన తర్వాత చూసి, ఇదేంటి నాకు పూసుకెళ్ళదాన్ని ఇచ్చావు, జబ్బు కలదని నాకు ఇచ్చావేంటి, నన్ను మోసం చేసావు నీవు అన్నాడు. లేదయ్యా, మా దేశ ఆచార ప్రకారం పెద్దదానికి పెళ్లి కాకుండా చిన్నదానికి మేము పెళ్లి చేయం. కావాలంటే నీకు ఒక ఆప్షన్ ఇస్తాను, తీసుకో. ఇంకొక 7 సంవత్సరాలు నువ్వు నా చిన్న కుమార్తె కోసం కొలువు చేయి, ఆమెను కూడా నీకు భార్యగా ఇస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆమెను కూడా ఈయన భార్య చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే, లేయాను ప్రేమించడం మానేసి లేయకని రాహేలు ప్రేమించడం మొదలుపెట్టాడు. రాహేల్ ఎంతగా ప్రేమిస్తున్నాడంటే బహుగా ప్రేమిస్తున్నాడు. లేయా ద్వేషించబడుట యెహోవా చూసి ఆమె గర్భమును దేవుడు తెరిచాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, లేయా ద్వేషించబడుతుంది. ఎవరితో ద్వేషించబడుతుంది? తన భర్తతో ద్వేషించబడుతుంది. ఎవరితో ద్వేషించబడుతుంది? తన సహోదరితో ద్వేషించబడుతుంది. మరి వాళ్ళే అలా చూస్తే మరి ఇక వారి పనివారు కానీ వారు కానీ ఎలా చూస్తారు? ఎంత అవమానము, ఎంత నింద. ద్వేషించబడుతుందండి. సొంత భర్త ద్వేషిస్తున్నాడు. తన ప్రేమించడం మానేసి తన చెల్లెను అధికంగా ప్రేమిస్తున్నాడు. అధికంగా బహుగా ప్రేమిస్తూ ఉన్నాడు తన చెల్లెల్ని. ఈమె ద్వేషించబడుతూ ఉంది. ద్వేషించబడుతుంటే దేవుడు చూశాడు, కనికరించాడు. లేయాని చూసి కనికరించి ఆమెను గర్భవతిని చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆమె దేవుడు చూసి, యెహోవా చూసి ఆమె గర్భమును తెరిచాడు. రాహేలు గర్భమును, రాహేలు గొడ్రాలై ఉంది. చూడండి, రాహేలు గర్భాన్ని తెరవల, లేయా గర్భాన్ని తెరిచాడు. ఎందుకు తెరిచాడు అంటే, రాహేలుకి లేయాగా ఎలా కనపడుతుంది? ద్వేషించబడుతుంది. ఏంగా ద్వేషించబడుతుందండి. సొంత అక్కనే ద్వేషిస్తుంది చెల్లెలు. ఎందుకంటే ఇదిగో నా భర్త నీకంటే ఎక్కువగా, మన భర్త నీకంటే ఎక్కువగా నన్నే ప్రేమిస్తున్నాడు అనే స్వభావంతో సొంత అక్కనే ద్వేషిస్తుంది. ఇలా ద్వేషిస్తుంది చూసిన దేవుడు ఆ లే యొక్క గర్భం తెరిచాడు. రాహేలు ఎలా ఉందంటే గొడ్రాలుగా ఉంది. రాహేలు గొడ్రాలుగా ఉంది. లేయ గర్భం తెరవబట్టి లేయ ఏమైందంటే, లేయ గర్భవతి అయి కుమారుని కంది. లేయ గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూసినాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కనుక అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టింది. దేవునికి మహిమ కలుగుగా. చూడే ప్రియులారా, తన భర్త అప్పటి వరకు ద్వేషిస్తూనే ఉన్నాడు. తన సహోదరి ద్వేషిస్తూనే ఉంది. అయితే దేవుడు కరుణించాడు, కనికరించాడు. ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆమె గర్భవతి అయింది. తన సహోదరి గొడ్రాలుగా ఉంది, ఆమె మాత్రం గర్భవతి అయింది. ఇప్పుడు గర్భవతి అయింది, బిడ్డను కంది. బిడ్డను కన్న తర్వాత ఇప్పుడు అనుకుంటుంది కదా, నా భర్త నన్ను ప్రేమిస్తాడు కదా అని అనుకుంటుంది. దేవునికి మహిమ కలుగుగాక. నా పెనిమిటి నన్ను ప్రేమిస్తాడు, ఎందుకంటే నేను అతనికి ఒక కుమారుని ఇచ్చాను, ఒక వారసుని ఇచ్చాను, కాబట్టి నన్ను ఖచ్చితంగా నన్ను ప్రేమిస్తాడు అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టింది. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు 49వ అధ్యాయం 3వ వచనంలోకి వద్దాం. రూబేను, ఇప్పుడు యాకోబు మాట్లాడుతున్నాడు. రూబేను, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాశయమును, బలాతిశయమును నీవే. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి, తన పెద్ద కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు. యాకోబు తన పెద్ద కుమారుడైన రూబేను గురించి మాట్లాడుతున్నాడు. ఓ రూబేను, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలము నీవయ్యా, ఔన్నత్యాశయమును, బలాతిశయమును నీవే నా కుమారుడా అని చెప్పి పెద్ద కుమారుడితో చెప్పి మాట్లాడుతున్నాడు. నిజమే ప్రియులారా,
మరి ఇప్పుడు యాకోబు తన పెద్ద కుమారుతో ఇంతగా మాట్లాడుతున్నాడు అంటే అతడు ఆశీర్వదించబడినట్లా శపించబడినట్లా చెప్పాలి అతని మీద. ఇప్పుడు ఎంతగానో ప్రేమిస్తున్నా చూడండి, రూబేను నీవు నాకు పెద్ద కుమారుడవు, నా శక్తియును నా బలము యొక్క ప్రథమ ఫలమును నీవేనయ్యా, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే అనే తండ్రి తన బిడ్డను గురించి చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? తన బిడ్డను పొగుడుతున్నాడా, లేదా తన బిడ్డను దీవిస్తున్నాడా, తన బిడ్డను ఆస్వాదిస్తున్నాడా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చెప్పరేంటి ప్రియులారా, మాట్లాడరే. రూబేన్ ఏం చేస్తున్నాడండి? పొగుడుతున్నాడు. తండ్రి తన కుమారుని పొగుడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏమని పొగుడుతున్నాడు? అసలు ఆశ్చర్యకరమైన విషయం చూడండి. రూబేను నీవు నా పెద్ద కుమారుడు. నిజమే, రూబేను పెద్ద కుమారుడే. నువ్వు నా పెద్ద కుమారుడు కాబట్టి, నీవు నా పెద్ద కుమారుడు కాబట్టి నా శక్తియు నా బలము నీవే. దేవునికి మహిమ కలుగునుగా. పెద్ద కుమారుడికి ఏముంటది? బలము శక్తి. నా బలమును నా శక్తియు నీవే, నా ప్రథమ ఫలమును నీవే. దేవునికి మహిమ కలుగునుగా. నా తొలిసూరి వాడువు నీవే, ఔన్నత్యాతిశయము నీవేనయ్యా, నా బలాతిశయము నీవే అని చెప్పిన తర్వాత ఈయన అంటున్నాడు కదా. ఇంతగా ఎందుకు చెప్పాడు యాకోబు ఈ మాటలు? ఎందుకు చెప్పాడే అంటే, ఈ 49వ అధ్యాయంలో 3వ వచనంలో రూబేను గురించి మాట్లాడుతూ, రూబేను నా జ్యేష్ఠ కుమారుడవు, నా ప్రథమ కుమారుడవు, నా శక్తి నా బలము నీవే, నా ప్రథమ ఫలము నీవే, నా ఔన్నత్యము నీవే, నా బలాతిశయము నీవే అని చెప్పి ఎందుకు అతన్ని చెప్పాడు అంటే, ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే, ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠుడిగా ఎంచవలెను. ఒక్క నిమిషం ఇవ్వండి. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా పై వచనాలకు వెళ్ళండి, ఇంకా పైకి. ఒకనికి 2 భార్యలు ఉన్నారనుకోండి, ధర్మశాస్త్ర ప్రకారం ఒకనికి 2 భార్యలు, 2 భార్యలు, ఒకనికి 2 భార్యలు కలిగి ఉండి, ఒకటి ప్రేమింపబడినది, రెండోది ద్వేషింపబడినది, వాని వలన బిడ్డలు కని జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు ఆస్తిని పంచి ఇచ్చేటప్పుడు ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుణ్ణి జ్యేష్ఠునిగా చేయకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. ఖండితమైన ఆజ్ఞ ఇది. ప్రేమించి, నీకు 2 భార్యలు, 2 భార్యల్లో ఒక భార్యను ప్రేమించావు, ఒక భార్యను ద్వేషించావు. ఇప్పుడు ద్వేషించబడిన దాని యొక్క బిడ్డ నీకు ప్రథమ ఫలం అంటే మొట్టమొదటి పెద్ద కుమారుడు. ఈ పెద్ద కుమారుని నువ్వు ద్వేషించి చిన్న భార్యను ప్రేమించి చిన్న భార్యకి పుట్టిన ఆ కుమారుణ్ణి నీవు జ్యేష్ఠుడిగా చేస్తానంటే దేవుడు ఒప్పుకోడు. మరేం చేయాలి? ఎవరైతే నీకు జ్యేష్ఠుడో వాడినే నువ్వు జ్యేష్ఠుడిగా చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. రెండవది, నీవు ద్వేషించేవే ఆ ద్వేషించిన కుమారుని ఆ జ్యేష్ఠుడిగా చేయాలి. వాడికి ఆస్తిలో రెట్టింపు ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆస్తులు ఎంత ఇవ్వాలి? రెట్టింపు ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగా. వాడు ఎందుకంటే ఒకటి నీవు ఆ భార్యను ద్వేషించావు, వాడు నీకు ప్రథమ
సంతానమై ఉన్నాడు, జ్యేష్ఠ కుమారుడై ఉన్నాడు. ఆ కుమారుని కూడా నువ్వు ద్వేషిస్తున్నావు కాబట్టి నీవు ప్రేమించిన భార్య, ఆ ప్రేమించిన భార్య పుట్టిన కుమారుణ్ణి నీవు వాడిని జ్యేష్ఠుడిగా చేసి నీ కలిగిన ఆశంతా వాడికి ఇస్తాంటే దేవుడు ఒప్పుకోడు. ఏం చేస్తాడు? నువ్వు ఎవరినైతే ద్వేషించావో ఆమె యొక్క కుమారుడు జ్యేష్ఠ కుమారుడు అయితే వాడికి రెట్టింపు ఆస్తి ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ రెట్టింపు ఆస్తి ఇచ్చి, ఆ భాగం ఇచ్చి వానినే జ్యేష్ఠుడిగా ఎంచవలెను. వీడు వానికి బల ప్రారంభము కనుక జ్యేష్ఠపు అధికారము వీనిదే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. కింద వచ్చిన చాలండి. దేవునికి మహిమ కలుగునుగా. ఏం చేయాలి? రెండంతల భాగం ఇవ్వాలి. ఎవరికి? జ్యేష్ఠ కుమారుడికి ఆస్తులో రెండంతల భాగం ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ వచనము చూసినప్పుడు నా యొక్క పరిస్థితి నాకు గుర్తుకు వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. నేను తొందరలో నా టెస్టిమనీ, నా సాక్ష్య జీవితాన్ని, నా యొక్క జీవితాన్ని నేను మీ ముందు ఉంచబోతున్నాను. నిజమే ప్రియులారా, నా జీవితం కూడా అలా ఉంది. నా తల్లి కూడా ద్వేషించబడింది. నా తల్లి కూడా ద్వేషించబడింది. వెలివేయబడినట్లుగా నా తల్లి కూడా ద్వేషించబడింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా తండ్రికి మొట్టమొదటి భార్య నా తల్లి ద్వేషించబడింది. నా తల్లికి 13 సంవత్సరాలప్పుడు పెళ్లి చేశారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 12 సంవత్సరాలప్పుడు ఆమె పెద్ద మనిషి అయింది. 13 సంవత్సరాలు పెళ్లి చేశారు. 14 సంవత్సరాలకి చనిపోయింది. ఆమె చనిపోయేటప్పుడు నాకు 10 నెలలు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా తండ్రి వేరే పెళ్లి చేసుకున్నాడు. ఈ రోజు నన్ను ద్వేషించాడు. నాకు రావాల్సిన జ్యేష్ఠత్వాన్ని ఇవ్వలేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా సాక్ష్యం పంచుకుంటాను. ఈ రోజుకు నా బిడ్డలకు తెలియదు నా తండ్రి ఎవరో. వాళ్ళు వీళ్ళు చెప్తే నన్ను ఏళన చేస్తుంటారు. ఈ రోజుకి వాళ్ళు ఒకరికి 10 సంవత్సరాలు, ఒకరికి 9 సంవత్సరాలు వచ్చాయి. ఏ రోజు కూడా చేయబట్టుకొని లేపడం లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ ప్రియులారా, ఈరోజు ఆరాధనలు నేను మొదలుపెట్టిన తర్వాత, సేవలోకి వచ్చిన తర్వాత నా దగ్గరికే వస్తుంది ఆ కుటుంబం. దేవునికి మహిమ కలుగునుగా. కానీ నా సాక్షి ముందే, నా సాక్షిని త్వరలో మీతో పంచుకోబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, జ్యేష్ఠునికి ఇవ్వాల్సింది జ్యేష్ఠునికి ఇవ్వాలి. అది ధర్మం. అది ధర్మం. బైబిల్లో రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ జ్యేష్ఠత్వపు హక్కు తన సొంతం. దేవునికి మహిమ కలుగునుగా. కానీ నా ప్రభు నన్ను ఎక్కడ కూడా తల దించుకునేటట్లుగా చేయాలి, తల ఎత్తుకునేటట్లుగా చేశారు. దేవునికి మహిమ కలుగునుగా. అన్ని విషయాల్లో ఆయన నన్ను హెచ్చించుకుంటూనే వస్తున్నారు. అన్ని విషయాల్లో ప్రథముడుగా నిలుస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. అంతేకాదు, నీ రక్త సందలకు నీవు ఏలికగా ఉంటావు అని వాగ్దానం చేశారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఆదికాండము 49వ అధ్యాయం 4వ వచనంలోకి వద్దాం. నీళ్ళ వలె చంచలుడువై నీవు చాలండి, నువ్వు అతిశయం పొందవు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఈ రూబేను ఎలా ఉన్నాడంటే, నీళ్ళ వలె చంచలుడై, నువ్వు అతిశయం పొందేవాడిగా లేడు. నీళ్ళ వలె చంచలుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలా ఉన్నాడండి? నీళ్ళ వలె చంచలుడిగా ఉన్నాడు. ఈ చంచల మనసు కలిగిన వాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? తన తండ్రి యొక్క మంచాన్ని అపవిత్రపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ చంచల మనసు కలిగిన వాడు కాబట్టి తన తండ్రి యొక్క మంచాన్ని
అపవిత్రపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పాపము వాని యొక్క స్థానాన్ని పోగొట్టిందండి. జ్యేష్ఠత్వపు హక్కును పొందుకున్నవాడు, జ్యేష్ఠుడైనవాడు ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రూబేను స్థానము పొందకుండా చేసింది ఏంటంటే ఈ చంచలమైన మనసు, ఈ నీళ్ల వల్లే చంచలత్వం. నీవు చంచలుడు అన్నాడు తండ్రి. అంతే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యాకోబుకు పెద్ద కుమారుడు కనుక అతనికి ఎలా ఉంటది? పెద్ద కుమారుడు అంటే ఆనందము, సంతోషము, ఇంకా ఏముంటాయి? ఇవన్నీ కూడా కలిగి ఉంటాయి. ఎందుకు? మొట్టమొదటిసారి పుట్టాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగును కాదు. మనం లేమ గురించి చదువుకున్నాం. ఏమందుకుంది లేమ? అప్పటి వరకు నేను ద్వేషించబడిన దాన్ని, నా భర్తే నన్ను ద్వేషించాడు, నా సహోదరి, నా చెల్లి నన్ను ద్వేషిస్తుంది, అందరు నన్ను ద్వేషిస్తున్నారు అని బాధపడుతూ ఉండేది. ఎంతగానో బహుగా ప్రేమించాడు ఎవరిని? తన రెండో భార్యను బహుగా ప్రేమించి ఈవిని ద్వేషించడం మొదలుపెట్టాడు. పెద్ద భార్యను ద్వేషించడం మొదలుపెట్టాడు. అలా మొదలుపెట్టినప్పుడు దేవుడు కరుణించాడు, దేవుడు చూశాడు కాబట్టి లేయ గర్భాన్ని తెరిచాడు. లేయ గర్భం నుంచి రూబేను వచ్చాడు. రూబేను రాగానే పాప ఆ తల్లారు ఆశపడింది. ఏమని? ఇదిగో నా భర్తకు నేను ఒక కుమారుని కని అన్నా కాబట్టి దేవుడు నా శ్రమ చూసి ఉన్నాడు కనుక నా పెనుడి నన్ను ఎక్కడి నుంచైనా ప్రేమిస్తాడు. ఎందుకంటే తనకు వారసుని ఇచ్చాను, తనకు జ్యేష్ఠుని ఇచ్చాను, తనకు ప్రథమ ఫలాన్ని నేను ఇచ్చాను, ఇప్పుడే ఎక్కడి నుంచైనా నన్ను ప్రేమిస్తాడు కదా అనుకుంది. దేవునికి మహిమ కలుగును కాదు అని ఆశపడింది తల్లి. మరి తండ్రికి వచ్చేపాట్లకి తండ్రి ఏమంటున్నాడు? తండ్రి కూడా అన్నాడు. ఏమని? చాలా సంతోషపడ్డాడు, చాలా అన్నాడు. రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడు అయ్యా. రూబేను, నా శక్తి నీవేనయ్యా. రూబేను, నా బలము నీవేనయ్యా. రూబేను, నా ఫలము నీవేనయ్యా. నా ప్రథమ ఫలమయ్యా నీవు. ఔన్నత్యసేము నీవేనయ్యా. నా బలాతిసేము నీవే రూబేను అని ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకొని అంతకు ఆ బిడ్డను ప్రేమిస్తూ సంతోషపడుతూ ఉంటే ఎంత మొదటి కుమారుడు పుట్టారంటే ఎవరికైనా సంతోషం ఉంటుందా? ఉండదా? అందరూ కూడా సంతోషపడతారు. ఎందుకంటే అప్పటి వరకు లేదు కూడా జ్యేష్ఠ కుమారుడు కాబట్టి సంతోషపడతారు. ఆ విధంగానే వీళ్ళు కూడా సంతోషపడుతున్నారు. సంతోషపడటమే కాదు, ఇప్పుడు మొదటి కుమారుడికి మనం చదువుకున్న రీతిలో ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఏం చెప్పాడు? జ్యేష్ఠత్వపు హక్కు ఇవ్వాలి, జ్యేష్ఠత్వపు వారసత్వం ఇవ్వాలి. అందరికంటే జ్యేష్ఠుడిగా పెద్దవాడు కాబట్టి పెద్దవాడికి అన్నిట్లో కూడా రెండంతల ఆస్తి ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అనే పెద్ద కుమారుడు అన్నిటిలోనూ పెద్దవాడు కాబట్టి ఆ బాధ్యతలు అన్నీ ఉంటాయి అతనికి. తండ్రి తర్వాత బాధ్యతలను తీసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ఇక్కడికి వచ్చేపాటికి అవన్నీ పోగొట్టుకున్నాడు. ఎవరు? రూబేన్. అవన్నీ పోగొట్టుకున్నాడు. యాకోబు యొక్క పెద్ద కుమారుడు అని పిలువబడుతున్నాడు కానీ అతనికి చెందవలసినవన్నీ కూడా ఆ స్థానము అతను పోగొట్టుకున్నాడు. అతను పెద్ద కుమారుడు కనుక ఆనంద సంతోషాలు అతను కలిగి ఉన్నాయి. అయినా సరే ఆస్తిలో రెండంతలు అతనికి కలిగి ఉండాలి. కానీ రూబేన్ ఏం చేశాడు? రూబేన్ యొక్క గుణం మంచిది కాదు. ఏం మంచిది కాదు? గుణం. అతని గుణం ఎలాంటిది? నీళ్ళ వలె చంచలమైంది. దేవునికి మహిమ కలుగును కాదు. నీళ్ళ వలె చంచలమైంది. నీళ్లు స్థిరంగా ఒక చోట ఉంటాయా? నీళ్ళు ఉంటాయా? ఇప్పుడు ఈ టేబుల్ మీద నీళ్లు పోసాం, నీళ్ళు ఇక్కడ ఆగుతాయా? ఎక్కడ ఉంటాయి? ఎటు పడితే ఎటు ఫలం అనిపిస్తే అటు వెళ్తుంది. దేవునికి మహిమ కలుగును కాదు. అంటే ఎటు ఫలం అయితే అటు నీళ్ళు వెళ్ళిపోతుందా? నీళ్లు దాని ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎట్టయితే జాయి ఉంటే అటు వాళ్ళుగా ఉంటే అటు వెళ్ళిపోతుంటాయి. ఎక్కడ ఫలం ఉంటే అటువైపు వెళ్ళిపోతుంటాయి నీళ్లు. అంటే నీళ్ళని ఏమన్నారంటే చంచలత్వం అన్నారు. ఈ చంచలత్వం బైబిల్లో మనం చూసినట్లయితే ఎక్కడ ఉంటుంది అంటే
బైబిల్ పండితులు చెప్పిన మాట ఏంటంటే సముద్రపు అలలతో పోల్చారు. దేవునికి మహిమ కలుగును గాక. సముద్రపు ఆ కెరటాలు అలలతో పోల్చారు ఈ చెంచలత్వాన్ని. అవి ఒకేసారి ఎగిసి పడుతుంటాయి, ఒకేసారి వేసి పడుతూ ఉంటాయి. అంటే ఎగిరి పడి చల్లారిపోతేనే అర్థం, కలిసిపోతాయి. మళ్ళీ తర్వాత ఉంటుందా? ఉండదు. అల వస్తుంది, పడిపోతుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది చెంచలత్వం, స్థిరమైంది కాదు, స్థిరము లేనిది. అతని మనసు స్థిరము లేనిది కాబట్టి అతను ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. తన జ్యేష్ఠత్వాన్ని, తన అధికారాన్ని, తనకు రావాల్సింది పోగొట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తనకు ఒక ప్రాముఖ్యత ఉంది, ఆ ప్రాముఖ్యతను తను పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడు అంటే తన తండ్రి యొక్క మంచం పైకి వెళ్ళి యాకోబు యొక్క ఉపపత్నినైన బిల్సాను కూడాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తను పోగొట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఇతను ఎలాంటి మార్గంలో నడిచాడు? దేవుని మార్గంలో నడిచాడా? దేవుని మార్గంలో నడవలేదు. దేవుని మార్గంలో నడవకుండా తన తండ్రి పడకను అపవిత్రపరిచాడు కనుక తన గౌరవప్రదమైన స్థానాన్ని రూబేను కోల్పోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన గౌరవప్రదమైన స్థానం, ఆ స్థానం నుంచి తను కోల్పోయాడు. ఆ స్థానంలో లేడు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన జన్మ స్వాతంత్ర్యాన్ని కోల్పోయాడు. ఏం కోల్పోయాడండి? జన్మ నుంచి వచ్చిన స్వాతంత్ర్యం. అది ఏది? జ్యేష్ఠత్వపు హక్కు, జన్మ నుంచి వచ్చిన స్వాతంత్ర్యం, దాన్ని కోల్పోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇలా కోల్పోయిన వారిలో అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు యాకోబు అతన్ని దీవించాడా, శపించాడా? చెప్పాలి. యాకోబు దీవించాడా, శపించాడా? యాకోబు దీవించలేదండి, శపించాడు. ఎందుకంటే మనం ఇవే చూస్తే నోవాకు కానాను శపించినట్లుగా శపించాడు. తర్వాత ఏశావు భ్రష్టుడైనట్లుగా ఇతను కూడా శపించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తన జన్మ స్వాతంత్రాన్ని పోగొట్టుకుని, జన్మ హక్కు అంటే తన పుట్టుకతో సంపాదించుకున్న ఆ స్వాతంత్రం హక్కు, ఏది? జ్యేష్ఠత్వం అనే హక్కుని అతను పోగొట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కుటుంబం యొక్క నాయకత్వపు హక్కును కోల్పోయిన జ్యేష్ఠత్వమును అతను కోల్పోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ఈ జ్యేష్ఠత్వపు హక్కు ఏమైంది? ఈ స్వాతంత్రపు హక్కు ఏమైంది? దేవునికి మహిమ కలుగునుగా. మొదటి దినవృత్తాంతంలో 5వ అధ్యాయం 1-2 వచనాలు ఉంటుంది, చూడదాం. యాకోబుకి మొట్టమొదటి కుమారుడు రూబేను. ఇతను జ్యేష్ఠుడు, ప్రథముడు. మరి ఆ స్థానాన్ని ఇతను ఎందుకు కోల్పోయాడు అంటే చేయకూడని పాపం చేశాడు కాబట్టి అతని మీదకి శాపం వచ్చింది, అతను తప్పిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మొదటి ద్వితీయోపదేశ కాండము, క్షమించండి, దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 5:1 నుంచి ధ్యానించుకుందాం. చూడండి, ఇశ్రాయేలుకు తొలిసూరు కుమారుడైన రూబేను, వారి యొక్క వివరములు అంటే రూబేను యొక్క కుమారుల వివరం రాశాడు అక్కడ. రూబేను యాకోబుకు జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠుడై ఉండేను కానీ తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున తన జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారులైన యోసేపు కుమారులైన వారికి ఇవ్వబడింది. దేవునికి మహిమ కలుగునుగా. అంటే చూడండి, జ్యేష్ఠత్వపు హక్కు ఎక్కడికి వెళ్ళింది? యోసేపు కుమారుల దగ్గరికి వెళ్ళింది.
దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యోసేపు కుమారుల దగ్గరికి వెళ్ళింది. రూబేను దగ్గర ఉండాల్సింది యోసేపు కుమారుల దగ్గరికి వెళ్ళింది. కానీ యోసేపు కుమారుల దగ్గరికి వెళ్ళింది కానీ వంశావళిలో మాత్రం యూదా దగ్గరికి వెళ్ళింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వంశావళిలో యూదా దగ్గరికి వెళ్ళిపోయింది. యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే హెచ్చిన వాడయ్యను. అతని నుండి ప్రముఖుడు బయలు వెళ్ళెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి నుంచి? యూదా నుంచి ప్రముఖుడు బయలు వెళ్ళును. ప్రముఖుడు అంటే ఎవరు? హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా ఒకసారి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రముఖుడు బయలు వెళ్ళను. ప్రముఖుడు అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యూదా నుంచి బయలు వెళ్ళను. అంటే యూదా నుంచి వస్తాడు అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలి? జ్యేష్ఠుడు నుంచి రావాలి. ఆ జ్యేష్ఠత్వపు హక్కు పుట్టుకతో వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రికి ఒక తండ్రి ఉన్నాడండి. ఆ తండ్రి నుంచి జ్యేష్ఠత్వ హక్కు అంటే అతనికి ఎవరైతే ప్రథమ ఫలంగా మొదటి కుమారుడు పుడతాడో అతడు నుంచి జ్యేష్ఠత్వపు హక్కు వస్తుంది. ఇప్పుడు వాగ్దాన పుత్రుడు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహామా, నీ సంతానాన్ని విస్తరింపచేసి వ్యాపింపచేస్తాను, గొప్ప జనంగా చేస్తాను, నీ నుంచి ప్రముఖులు వస్తారు అన్నాడు. ఇసాకు దగ్గరికి వచ్చాడు. అబ్రహాం యొక్క సంతానమైన ఇసాకు దగ్గరికి వచ్చాడు. అబ్రహాంకి ఎంతమంది కుమారులండి? ఎదురుక ఎదురు కదా. దేవునికి మహిమ కలుగును గాక. 7 సంతానం అబ్రహాంకి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముందుగా శారమ్మని చేసుకున్నాడు. శారమ్మకు ఇసాకు. అంతకుముందు ఆగరం చేసుకున్నాడు. ఆగర్కి ఇస్మాయిల్ సంతానం. తర్వాత కెతురాని చేసుకున్నాడు. కెతురకు 5 కుమారులు. మొత్తం 7 కుమారులు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 7 కుమారులు ప్రథముడుగా ఎవరిని ఇచ్చాడు దేవుడు? ఆ వాగ్దానికి ఎవరిని వారసులుగా ఇచ్చాడు? ప్రథముడుగా చూడాలంటే ఇస్మాయిల్ ప్రథముడు, అబ్రాహాంకి పుట్టిన వాళ్ళు ప్రథముడు. కానీ వాగ్దాన పుత్రుడుగా ఇస్సాకుని ఎంచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటంటే మొదటి భార్య కుమారుడు, వాగ్దాన పుత్రుడు, వారసుడుగా ఎంచుకున్నాడు. అలా ఎంచుకున్న తర్వాత అబ్రాహాం నుంచి ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు నుంచి యోసేపు రావాల్సింది. యోసేపు మనసు సరైనది కాదు కాబట్టి యాకోబుని దేవుడు ఎంచుకున్నాడు. ఎప్పుడు? రిబ్కాతోనే చెప్పేశాడు. ముందు గర్భంలో ఉన్నప్పుడే రిబ్కమ్మ వెళ్ళి, అయ్యా ఏంటి నేను తట్టుకోలేక నేను చచ్చిపోనా, నేను ఏం చేయను, వీళ్ళు లోపల కొట్టుకుంటున్నారు వీళ్ళిద్దరు ఏంటి అంటే దేవుడు అన్నాడు, అమ్మా నీ గర్భంలో ఉన్నది 2 శిశువులు కాదు, 2 జనాంగాలు ఉన్నాయి. నీ గర్భంలో 2 జనాంగములు ఉన్నాయి. ఇద్దరు పిల్లలు కాదు, 2 జనాంగములు ఉన్నాయి. వాళ్ళు కొట్టుకుంటున్నారు. అయితే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని చెప్పేశారు. వీళ్ళు ఇక్కడ పోటీ పడ్డారు. ముందు తల్లి గర్భంలోంచి చిన్నవాడు బయటకు వస్తుంటే వాడిని వెనక్కలాగి వీడు బయటకు వచ్చాడు. ఎవరు? యేసేపు బయటకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగుగా. అక్కడ కూడా కొట్టుకున్నారు. రిబ్బన్ కట్టింది ఏంది? ఈ మంత్రసాని ఏం చేసిందంటే చెయ్యి వస్తుంటే చేతికి ఏం చేసింది? ఎర్ర నూనె కట్టేసింది. ఎందుకంటే 2 ఉన్నారు కదా, ఇటు పెద్దోడు ఇటు చిన్నోడు అని చెప్పి బయట తీద్దామని చెప్పి ముందు చెయ్యి కట్టేసి చెయ్యి బయటకు వచ్చింది, కట్టేసింది. వీడు వెనకాల ఉన్నాడు ఏం చేశాడు? బయటకు వచ్చి చెయ్యి లాగేసి లోపలికి లాగేసి వీడు బయటకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏమయ్యాడు? పెద్దగా వాడు ముందు వచ్చినవాడు జ్యేష్ఠుడు కాబట్టి ముందు వచ్చినవాడు చిన్నవాడికి, వెనక వచ్చిన వాడికి దాసుడు అయిపోయాడు. ఇప్పుడు కంగారపడి బయటకు వచ్చిన కారణం అదే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట ఎప్పుడు చెప్పాడు? రిబ్కమ్మ వాళ్ళిద్దరు గర్భంలో ఉండగానే దేవుడు చెప్పేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం అనుకుంటాం ఏమని? చిన్నవాడు పెద్దవాడిని మోసం చేసేసాడు, వాడికి రావాల్సిన ఆశ ఏంటి, వాడికి రావాల్సిన దీవెనలు ఆశీర్వాదాలు వీడు కొట్టేసాడు అని అనుకుంటాం. కాదు, దేవుని ప్రాణాలకి వేరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీడే ముందుకు రావాలి. ఎవరు?
యాకోబే ముందు రావాలి. కానీ అక్కడ ఏం జరిగింది? మోసం జరిగింది. మోసం చేశాడు. ఏమని? కింద లోపల కడుపులో ఉండేవాడిని లోపలికి లాగిబడి బయటకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి యాకోబుకు వచ్చింది ఎక్కడ? ఆ వారసత్వం ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాము నుంచి ఇస్సాకు వచ్చింది. ఇస్సాకు నుంచి యాకోబుకు వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు యాకోబు నుంచి ఎవరు కావాలి? అతని పెద్ద కుమారుడు జ్యేష్ఠ కుమారుడు అతనికి రావాలి. దేవునికి మహిమ కలుగునుగా. అతనికి రాలా. ఎందుకంటే అతను చెడిపోయాడు కాబట్టి. అతనికి రాలా. ఇప్పుడు ఎవరికి వచ్చింది? అతని తర్వాత ఉన్నాడు సిమ్మి, లేవి, వీళ్ళందరూ చెడిపోయారు. ఆఖరికి యాకోబు అన్నాడు, నా ప్రాణమా వారితోనైనా నువ్వు కలవద్దు. నేను చచ్చిపోయిన తర్వాత నా ప్రాణం ఒకవేళ వాళ్ళతో నువ్వు కలిస్తేమో వారితో మాత్రం కలవద్దు నువ్వు. ఎందుకంటే వారు నరహంతకులు. ఎవరు? సిమియే, లేవి నరహంతకులు, వారితో నువ్వు కలవద్దు అన్నాడు. ఇప్పుడు అంటే రూబేను, సిమియోను, లేవి వీళ్ళ ముగ్గురినే పక్కన పెట్టేశాడు. 4వ వాడు ఎవరు? యూదా. ఇప్పుడు యూదా దగ్గరికి వెళ్ళింది జ్యేష్ఠత్వం. దేవునికి మహిమ కలుగునుగా. ఎక్కడికి వెళ్ళింది? యాకోబుకు పుట్టిన 12 మంది సంతానములో 3 చెడిపోయారు. 3 దానికి అర్హులు కాలేకపోయారు. దేనికి? ప్రథముడు రావటానికి. ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి యొక్క గోత్రములోంచి, వారి యొక్క వంశం నుంచి రావటానికి 3 పనికిరాల, అర్హత కోల్పోయారు. రూబేన్ నుంచి రావాల్సినోడు దేవుడు, రూబేను కోల్పోయాడు. సిమియోను నుంచి రావాలి, సిమియోను కోల్పోయాడు. లేవి నుంచి రావాలి, లేవి కోల్పోయాడు. ఇప్పుడు దాన్ని పొందుకున్న వాడు ఎవరంటే యూదా పొందుకున్నాడు. కాబట్టి యూదా యొక్క కొదమ సింహముగా, యూదా గోత్రపు కొదమ సింహముగా వచ్చాడు నా ప్రభు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యూదా గర్భం నుంచి ప్రభువారు వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రముఖుడు యూదా నుంచి బయలు వెడలును అనేది అక్కడ వాక్యము నెరవేరి యూదా గర్భం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ఈ స్వతంత్రపు హక్కును యేసేపు పొందుకున్నాడు. ఎందుకంటే తన సహోదరులందరినీ కూడా ఆదరించాడు, అందరినీ కూడా చూశాడు. ఆ వంశవళి తన బిడ్డలకు రావాలి. ఆ హక్కు అయితే వచ్చింది, కానీ వారసత్వం వాళ్ళు పొందుకోలేకపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ వారసుడు ఎవరంటే, హక్కును పొందుకున్నది ఎవరంటే, జ్యేష్ఠత్వ హక్కును పొందుకున్నది యూదా మాత్రమే పొందుకోగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, యూదా పొందుకోవడానికి కారణం ఉంది. యేసేపును అమ్మేసేటప్పుడు అడ్డుపడిన వాడు యూదానే. అరే వీడిని మనము చంపేస్తే అంటే బ్రతికించాలి, వాళ్ళ తమ్ముడిని బ్రతికించాలని ఒక తలంపుతో అతను ఏమన్నా అంటే వాళ్ళని చంపొద్దు, వాడిని ఎక్కడ గోతిలో పడేయండి అన్నాడు. ఎందుకంటే వాళ్ళని గోతిలో పడేసిన తర్వాత వాళ్ళు అటు వెళ్ళిపోయినప్పుడు బయటకు తీద్దామని ఒక ఆశ కలిగి ఉన్నారు. కానీ ఈ లోపల ఆయన బయటికి వెళ్ళనిచ్చి వీళ్ళు వేరే ఐగుప్తు బానిసలకి అమ్మేయడానికి వీళ్ళకి ఇచ్చి పంపించేశారు. ఎవరికి? ఇస్మాయిలీలకి అమ్మేశారు వీళ్ళని. ఎవరిని? యేసేపుని. కాబట్టి ప్రియులారా, అక్కడ ఒక పాయింట్, ఈయన జ్యేష్ఠత్వం పొందుకోవటానికి. రెండోది, ఆహారము అయిపోయింది. కానానులో ఉన్నప్పుడు ఆహారం అయిపోయింది. ఆహారం ఎక్కడుంది? ఐగుప్తులో ఉంది. ఇప్పుడు ఐగుప్తుకు వెళ్ళి మీరు ఆహారం తీసుకురండి, మనం తిని బ్రతుకున్నట్లుగా ఆహారము ఐగుప్తులో ఉందంట, వెళ్ళండి అని చెప్పి తన కుమారులందరికీ కూడా యాకోబు సెలవిచ్చి పంపించారు. వెళ్తే గోన్లు పట్టుకెళ్ళండి, దాంట్లో ధాన్యం వేసుకురండి, రోకలు పట్టుకెళ్ళి డబ్బులు పట్టుకెళ్ళండి అన్నాడు. డబ్బులు పట్టుకెళ్ళారు, తీసుకుని వచ్చారు. అయితే ఒకరిని అక్కడ వదిలేసి వచ్చారు. యేసేపు అక్కడ ఉన్నాడు కాబట్టి, వీళ్ళని గుర్తుపెట్టాడు కాబట్టి ఒకరిని ఆఫ్ చేసి మీకు ఒకసారి వెళ్ళరండి, మీ తమ్ముడిని ఆకారం పుట్టినోని తీసుకుని అన్నాడు. ఇప్పుడు ఆకారం పుట్టినోని అంటే మనం ముందుగా చెప్పుకున్నాం ఏమని? రాహేలుకు పుట్టినోళ్ళు వీళ్ళిద్దరు, లేవి పుట్టినోళ్ళు కాదు. రాహేలుకు పుట్టినోళ్ళు ఎవరు? యేసేపును బెన్యామీను. ఇప్పుడు యేసేపు అక్కడున్నాడు, తన తల్లికి పుట్టిన తన సహోదరుడు ఉన్నాడు చిన్నవాడు కాబట్టి వాడిని తీసుకురండి అన్నాడు. వాడిని తీసుకురామంటే వీళ్ళు వచ్చారు, దానం తిన్నారు, ఆహారం అయిపోయింది, వీళ్ళ దగ్గర అయిపోయింది. మళ్ళీ అంటున్నాడు యాకోబు, మీరు వెళ్ళండి, వెళ్ళి మళ్ళీ పట్టరండి అంటే, ఇదిగో నాయనా నువ్వు వెళ్ళమంటావు, అతనేమో మీ తమ్ముడిని తీసుకురాకుండా రావద్దు అంటాడు. వెళ్తే మమ్మల్ని బంధించి అక్కడ చెరసాల్లో వేస్తాడు, ఎందుకంటే మేము చెప్పింది అబద్ధం అని చెప్పి. నువ్వేమో మా తమ్ముడిని ఇవ్వను అంటావు అని చెప్పి అడిగినప్పుడు, వీడు చిన్నవాడు, వీడు అన్న చనిపోయాడు,
ఇప్పుడు వీడిని కూడా నేను పోగొట్టుకోలేను, వీడిని పంపించను అన్నాడు. కొన్ని కొన్ని దినాలు అయిపోయినాయి, వాళ్ళు తెచ్చిన మొత్తం అయిపోయినాయి, మళ్ళీ పసులు ఉంట మొదలు పెట్టారు. అప్పుడు ఏం చేశారంటే ఇక మరిపడి యాకోబు కల చేసుకుని ఇదిగో మీరు వెళ్ళండి అన్నాడు. అంటే వాడిని పంపిస్తే కానీ మేము వెళ్ళం అన్నారు వీళ్ళంతా కూడా. అంటే లేవి అంటాడు కదా, ఇదిగో క్షమించండి, యూదా అంటాడు, ఇదిగో నీ కుమారుడి బదులుగా నా కుమారులు ఉన్నారు, నా కుమారుని నువ్వు తీసుకో, వాడిని బదులుగానే పెట్టుకో. నీ కుమారుని నేను ప్రాణంతో తీసుకురాకపోతే నా కుమారుని చంపే. దేవునికి మహిమ కలుగునుగా. ఏమన్నాడు? నీ నీ కుమారుడికి బదులుగా నా కుమారుని నీ దగ్గర పెట్టి వెళ్తున్నా. ఒకవేళ నీ కుమారుడికి అక్కడ ఏదన్నా జరిగిందనుకో, వాడిని తిరిగి వచ్చినప్పుడు నేను తీసుకురాలేదనుకో, నా కుమారుడు నీ చేతిలో ఉన్నాడు కాబట్టి నువ్వు వాడిని చంపేసేయి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అది చూసిన దేవుడు అతను అన్నదమ్ములందరూ కూడా ఆ సమయంలో ఏం చేశాడు? ఒక విధంగా చెప్పాలంటే బ్రతకడానికి అతను ఆహారం సంపాదించడం కోసం, వాళ్ళు బ్రతకడం కోసం తన కుమారుని పణంగా పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే తన కుమారుని పణంగా పెట్టాడు కాబట్టి ఆ తర్వాత అన్ని విషయాల్లోనూ అతను ఎక్కడా తప్పిపోలా, నీతిమంతుడుగానే ఉన్నాడు యూదా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యూదా నీతిమంతుడుగానే ఉన్నాడు కాబట్టి దేవుడు యూదా కంటే పెద్దవారైన ముగ్గురిని ముగ్గురు చెడిపోయారు. తర్వాత అతని స్థానం వచ్చే వాళ్ళకి, 4వ వారి దగ్గరికి వచ్చే వాళ్ళకి ఆ జ్యేష్ఠత్వం అక్కడ స్థిరపడిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. ఆ జ్యేష్ఠత్వం అక్కడ స్థిరపడిపోయింది కాబట్టి ఆ 4వ వాడైన యూదా నుంచి ప్రథముడు బయలు వెడలును అనే వాక్యము నెరవేర్పు యూదా గోత్రం నుంచి నా ప్రభు బయటకు వచ్చిన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, రూబేనులోంచి రావాల్సినోడు రూబేను కోల్పోవడానికి కారణం ఏంటి? అతడు యొక్క చెంచలత్వం, చెంచల మనసు, స్థిరము కాని మనసు, పాపపు ఇచ్చలు, శరీరిచ్చలు. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి ఆయాసకరం కలిగించే క్రియలు అతనిలో ఉన్నాయి కాబట్టి అతడు జ్యేష్ఠత హక్కును కోల్పోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చెంచల మనసు. నిజమే ప్రియులారా. అలలు ఏం చేస్తాయి? అటు ఇటు అలలు ఏం చేస్తాయండి? స్థిరంగా వస్తాయా? స్థిరంగా వెళ్తాయా? ఏం చేస్తాయి? సముద్ర బాలలు ఏం చేస్తాయి? అటు ఇటు ఊగుతూ ఉంటాయి. చెంచలత్వం అంటారు దీన్ని. దేవునికి మహిమ కలుగునుగా. అంటే స్థిరము లేని దానిని, స్థిరము లేని వారిని చెంచలుడు అంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. స్థిరము లేదు ఎవరికి? రూబేనికి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇతను దేవుడి మీద ఆధారపడే మనిషి కాదు. ఇతడు దేవుడి మీద విశ్వాసము స్థిరంగా ఉండే మనిషి కాదు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడిని స్థిరంగా దేవుని చేసుకుని నేను విశ్వాసంతో స్థిరంగా ఉన్నానయ్యా అనేవాడు కాదు. మరి అలా ఉన్నవాడు ఎవరంటే యూదా స్థిరంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. విశ్వాసములో ఇతడు అలలో వలె కొట్టుకుపోతున్న వాడే, స్థిరమైన వాడు కాదు. చూడండి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6-8 వచనాలు ధ్యానించు. 1వ అధ్యాయం 6వ వచనం. అయితే అతడు ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగాలి. దేవుని చూడండి, మనం ఏది అడిగినా దేవుని ఎలా అడగాలి? సందేహింపక విశ్వాసంతో అడగాలి. నా ప్రభు ఈ కార్యం నాకు చేస్తాడు అని విశ్వాసము కలిగి దేవుని అడగాలి. ఖచ్చితంగా నేను ఈ కార్యం పొందుకుంటాను, నా ప్రభు నా జీవితంలో ఖచ్చితంగా ఈ కార్యం చేస్తాడు అని విశ్వాసముతోనే అడగాలి. మరి అతను ఏం చేస్తున్నాడు? అతడు సందేహిస్తే గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగముల వలె పోలి ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎలా ఉంటాడండి? సముద్రపు ఎగిరిపడే సముద్రపు పొంగు వలె ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే ఇతను సందేహమే. దేవుడు చేస్తాడంటావా? నిజమేనా?
చేస్తాడా దేవుడు? ఈ కార్యం చేస్తాడా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనా? దేవుడికి ప్రార్థన చేస్తే ఈ కార్యం చేస్తాడా? సందేహం. అవునంటావా? జరుగుద్దంటావా? నేను చూస్తా అంటావా? ఇవన్నీ కూడా ఏంటివి? సందేహాలు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ నువ్వు అడిగిన దాన్ని అడిగావు, దేవుని సన్నిధికి వచ్చావు, అడుగుతున్నావు. దాన్ని నువ్వు సందేహపడకుండా అడగాలి. నీవు దాన్ని పొందుకున్నట్లుగా అడగాలి. నీ విశ్వాసము దాన్ని ఉంచి అడగాలి. ఖచ్చితంగా నా దేవుడు ఇది కార్యము నా జీవితంలో చేస్తాడు అనే విశ్వాసం ఉండాలి. నువ్వు ఎక్కడైనా అవిశ్వాసంతో ఉన్నావా? కార్యం జరగదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నువ్వు ఎంతటి విశ్వాసము కలిగి ఉంటే అంత కార్యాన్ని పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, చెప్తున్నాను. సర్లే, వద్దులే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చెప్తాను, తర్వాత చెప్తాను. ప్రియులారా, ఎప్పుడే కాదు, చెప్తాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం సందేహపడకుండా అడగాలి. ఏది అడిగినా సందేహపడకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రపంచాన్ని స్వతంత్రించుకోబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేశాలే ఈ మినిస్ట్రీకి స్వాస్యంగా మారబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తొందరలోనే మీ అందరినీ ఏలూరు తీసుకెళ్ళిపోతున్నా. తొందరలోనే ఎక్కడ తీసుకెళ్తున్నా? ఏలూరు. దేనికి? ఆరాధనలు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రభు మార్గాలు సరళం చేశారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, సందేహపడకుండా అడగాలి. ఆయన మన విశ్వాస పరిణామము చొప్పున కార్యము చేయగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగా. నీ విశ్వాసం ఇంతే ఉందనుకో, ఇంత కార్యం. నీ విశ్వాసం ఇంత అనుకో, ఇంత కార్యం. నీ విశ్వాసం ఎంత ఉంటే అంత కార్యం జరుగుద్ది. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు అడిగే ప్రతి దాన్ని కూడా సందేహం లేకున్నాడు. నా ప్రభు ఖచ్చితంగా ఈ కార్యం చేస్తాడన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏలూరులో గొప్ప ఉద్యమం రగలబోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 8వ వచనం. అట్టి మనుషుడు సందేహపడేవాడు, 2 మనసులు కలిగిన వాడై తన సమస్త మార్గముల యందు ఎందుకు పనికిరాని వాడు కనుక ప్రభు వలన తనకు ఏమైనా దొరుకునని తలంచుకోకూడదు. ఈ ఆడికి ఏం దొరకదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏదైనా దొరుకుతుందని తలంచుకోడు అట్టంటాడు. ఎందుకంటే ఏం దొరకదు. ఎందుకంటే సందేహపడేవాడు, 2 మనసులు కలిగిన వాడు, దేవు మనస్కుడు, వాడికి ఏం దొరకదు. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు ఏది అడిగినా ఎలా అడగాలి? సందేహింపక విశ్వాసము చొప్పున అడగాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి దశలోనికే పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. మీరు పరిశుద్ధుల అగుటయే అనగా, మీరు పరిశుద్ధులుగా ఉండాలి. మీరు పరిశుద్ధులు అవ్వాలంటే ఏం చేయాలి? జారత్వానికి దూరంగా ఉండాలి. అది దేవుడి చిత్తం. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరుగుండుటే దేవుని చిత్తం. దేవునికి మహిమ కలుగునుగా. ప్రతి వాడు కూడా తన ఘటాన్ని కాపాడుకోవాలి. ఇది పరిశుద్ధంగా ఉండాలి. ఇది అపవిత్రపడకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలా అపవిత్రపడుతుంది? జారత్వం వల్ల అపవిత్రపడుతుంది. జారత్వం వల్ల అపవిత్రపడుతుంది. రూబేన్ ఏం చేశాడు?
జారత్వం చేశాడు. జారత్వం చేసి తన శరీరాన్ని అపవిత్రపరుచుకున్నాడు. అపవిత్రపరచుకోవటమే కాదు, తన అధికారాన్ని కోల్పోయాడు. తన ప్రథమత్వాన్ని కోల్పోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు రూబేన్లోంచి రావాల్సింది రూబేన్ కోల్పోవడానికి కారణం ఏంటంటే ఇది జారత్వమే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మరి ఎలా ఉండాలి? మన ఘట్టములను, ఈ ఘటాలు, ఈ మట్టి ఘటాలు ఏం చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా గట్టిగా దేవునికి మహిమ కలుగునుగా. ఈ మట్టి ఘటాలను ఏం చేయాలి? మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అదే 2 దశలోని పత్రిక 2:2 చూద్దాం. 2 మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండా ఉండినట్లును, బెదరకుండా ఉండినట్లును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యందు కూడుటను బట్టి ఆయన ఎందే మనం కూడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. మనము త్వరపడకూడదు, బెదరకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అక్కడ ఆశ్చర్యకార్యం జరిగింది, అద్భుతం జరిగింది. దేవుడు అక్కడ ఉన్నాడు. దేవుడు నాతోనే ఉన్నాడు, రండి అని చెప్తుంటారు. మనం అక్కడికి కంగారు పడకూడదు, త్వరపడకూడదు, మనం కలవరపడి వెళ్ళిపోకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. రాబో కాలంలో అన్ని కూడా ఎలా జరుగుతాయి? ఏమని ప్రభువే చెప్పాడు, క్రీస్తు అక్కడ ఉన్నాడు, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. అంటే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ. ఏ కారణం అంటే ఇది? అబద్ధికులు ఏం చేస్తారంటే వేషధారణ. వీళ్ళు మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును వీళ్ళు ఏం చేస్తారు? లక్ష్యం ఉంచి విశ్వాసములో భ్రష్టులు అయిపోయిన వారంతా కూడా వాక్యము, దేవునికి మహిమ కలుగునుగా. ఆత్మ, ఇవన్నీ కూడా విశ్వాస భ్రష్టులు అయిపోతారంటే వీళ్ళు. ఏదందు? దయ్యపు బోధల యందును, ఇంకా మోసపరుచు ఆత్మల యందు. వీటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపరుచు ఆత్మలు పురిని మోసం చేస్తుంటాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. బోధ చూడంగానే అర్థమైపోవాలి ఏ బోధ అనేది. పరలోక రాజ్యం తీసుకెళ్లే బోధ, పాతాళం తీసుకెళ్లే బోధ. ఆ బోధ బోధించేవాడు ఎలా బోధిస్తున్నాడో ఆ బోధన బట్టి మనము అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎంతవరకు లోక అనుసారమైనవి, లోక సంబంధమైనవి, ఆ లోక వైభవాలు ఇవే చూపించుకుంటూ, ఇదిగో నన్ను చూడు నేను ఎలా ఉన్నానో చూసావా, ఇదిగో నేను ఏ కారులో తిరుగుతాను చూసావా, నా ఇల్లు ఎలా ఉందో చూసావా, నా ఆస్తి ఎలా ఉందో చూసావా, ఇదిగో నేను నా పిల్లలు ఎలా ఉన్నారు చూసావా, నన్ను చూడు అంటే వీడు ఎక్కడ చూస్తున్నాడు? లోకాన్ని చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఏం చూడమంటున్నాడు? నన్ను చూడు అంటే వాడిని చూడమంటున్నాడు. అంటే వాడు లోకాన్ని చూస్తున్నారు, మీరు కూడా ఏం చూడాలి? లోకాన్ని చూడాలి. కానీ అపోస్తలుడైన పౌలు అలా అనలేదు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే నేను మాదిరికరంగా జీవిస్తున్నా, క్రీస్తు మీకు ఎలా మాదిరికున్నారో అలాగే నేను అలాగే జీవిస్తున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. తన మాదిరికల జీవితం చూపించాడు. వాక్యము బోధించి నేను ఎక్కడ బస్సునైపోతానో అని చెప్పి ఆయనే ఏం చేశాడు? ఉపవాసంతోనూ జాగ్రత్తను దినదినం శరీరాన్ని నలగగొట్టుకుంటే ఏం తిందుమా, ఏం తాగుమా, ఏం సుఖింతుమా, ఏసీ లేదే నాకు నిద్ర పట్టట్లేదు, కారులో కాందే ఒళ్ళు నలవట్లేదు, తిరగలేకపోతున్నా. ఏది? కారు. ఈ కారు కూడా సరిగా వెళ్తుంటే రోడ్ల మీద గతుకులు వస్తున్నాయి. ఇంకా దీనికంటే మంచి కారు కావాలి. దేవునికి మహిమ కలుగునుగా. అబ్బా మేము ఈ మంచం మీద పడుకోలేమండి, మాకు అంతా పట్టు పరుపు కావాలి. ఏంటిది?
ఏంటిది? ఏమంటారు దీన్ని? సుఖ సుఖపెట్టుకోవటం శరీరాన్ని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! శరీరాన్ని సుఖపెట్టుకోవటం. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా? మాకేమైనా తక్కువ అనుకున్నారా? మాకేమైనా తక్కువ అనుకున్నారా? మేమక్కడ మా భోజన పదాల దగ్గర ఎన్ని ఎవరైనా సొలొమోను మహారాజు కంటే కూడా మా భోజనపు బల్ల మీద అత్యధికంగా ఉంటాయి. ఏంటి? భోజ్య పదార్థాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! నిజమే ప్రియులారా. నువ్వు ఏమి తిందిమా, ఏమి తాగుమా నువ్వు దాని గురించి సందేహం ఆలోచించవద్దు. దేవుడు చెప్పింది ఆలోచించవద్దు అన్నాడు. నువ్వేం తినాలి, ఏం తాగాలో ఆయనకు తెలుసు. ఆ సమయానికి నీకు ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! మరి ఇవన్నీ ఎందుకండి? దేనికోసమండి? ఆయనేమో ఉపవాసాలతో, జాగారాలతో దినదినము కూడా బోధించి శరీరాన్ని నలకొట్టుకుంటుంటే మరి మన వాళ్ళేమో ఏం చేస్తున్నారండి? ఇంకా 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 సుఖం సుఖం సుఖం. ఈ సుఖాన్ని చూపించేది ఏంటి? లోకము కాదా? దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా! అలా అని చెప్పి మిమ్మల్ని కూడా అలా ఉండమని అనట్లేదు. కానీ కొన్ని విషయాల్లో మనము తగ్గించుకోవాలి. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా! కొన్ని విషయాల్లో మనం తగ్గించుకోవాలండి. కొంతమంది అంటుంటారు ఏమని? మీరు ఇలాగే ఉంటారు. మేము ఏంటి విమానాల్లో వెళ్తూ ఉంటారు. మీరు ఎలాగే ఉంటారు? మేము కార్లో తిరుగుతుంటాం. మీరు ఎలాగే ఉంటారు? మేము పెద్ద పెద్ద మేడలు కట్టుకొని వాటిలో ఉంటాం. చాలా మంది చెప్తుంటారు ఇలా. దేవునికి మహిమ కలుగును కాదు. అంటే సంఘం ఏమో అలాగే ఉండిపోవాలి. సంఘం ఎవరు? దేవుని యొక్క స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సొత్తు. వాళ్ళు అలాగే ఉండిపోవాలి. మరి సేవకుడు ఎలా ఉండాలి? మీరు మాత్రం అలాగే ఉండండి, మేము మాత్రం ఇలా ఉంటాం. మీరు మాత్రం ఇలా ఉండండి, మేము మాత్రం ఇలా ఉంటాం. దేవునికి మహిమ కలుగును కాదు. ఇది కరెక్ట్ అంటారా? నువ్వు మాదిరి చూపించాలిగా. దేనికి మాదిరి చూపించాలి? క్రీస్తుకు మాదిరి చూపించాలి. మనం ఏదైతే బోధిస్తున్నామో దానికి మాదిరిగా మనం మారిపోవాలి. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా! నిజమే ప్రియులారా, నీతో పాటు నీ సంఘము కూడా వృద్ధి చెందుతూ ఉండాలి. నీతో పాటు నీ దగ్గర ఉన్న వారు కూడా మేలులు పొందుకొని వర్ధిల్లుతూ ఉండాలి. సంఘం విస్తరిస్తూ వ్యాపిస్తూ ఉందంటే, అంతకంత వృద్ధి చెందుతుంది అంటే వారు ప్రభు యొక్క కార్యం పొందుకొని అనుభవించేవారుగా ఉండాలి. నీవు వర్ధిల్తే కుదరదు, నీ సంఘము కూడా వర్ధిల్లాలి. అంటే నీవు ఏ విధంగా సమృద్ధిని అనుభవిస్తున్నావో నీ సంఘములో ఉన్న వారు కూడా అదే విధంగా సమృద్ధిని అనుభవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! కొంతమంది ఉంటారు, ఏం చేస్తారు అంటే వారి కష్టార్జితాల్లోంచి దశమ భాగాలు కానీ, ప్రథమకు కానీ, ఏ కానుకలు కానీ, అర్పణలు కానీ ఏవీ రావు. అన్నీ కూడా ఏమీ రావు. దేనికి ఏమీ అవ్వదు. అవి మాత్రం అలాగ ఉంచుతున్నారు. కానీ మేము మాత్రం ఆస్వాదించబడాలి అంటారు. ఎలా ఆస్వాదించబడతారు? మీ దోషాలు పరిహరించేవాడు ఒకడు కావాలి కదా. మీ దోషాలని వాడు ఒక అనుభవించాలి కదా. మీ దోషాలను వాడి మీద పడాలి కదా. దేవునికి మహిమ కలుగును. ఎవరు? యాజకుడు. ఆ యాజకుడు అనుభవించాలి. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు అందుకే నియమించాడు. ఒక 2 వారాల ముందు అనుకుంటా మెసేజ్ చెప్పాను. దాంట్లో ఉంటారు. దేవుడు ఎందుకు యాజకుడికి ఆ దశమ భాగాలను ఎందుకు ఇస్తున్నాడు? ఆయనకి రావాల్సిన సొత్తు అంతా దేవుడు తన సొత్తుని ఎందుకు ఇచ్చాడు? సేవకుడికి ఇచ్చాడు అంటే నీ యొక్క దోషాలు అతను భరించాలి కాబట్టి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడు నువ్వేమవుతావు? నీ రాబడిలో దశమ భాగం ఇచ్చినప్పుడు నీవు ఆస్వాదించబడతావు. దేవుడికి ఇచ్చే దేవుడి సన్నిధికి ఇస్తున్నావు కాబట్టి, దేవుడికి ఇస్తున్నావు కాబట్టి నువ్వు ఆస్వాదించబడతావు. మరి నీవు ఈ మధ్యకాలం బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఏమని? దశమ భాగాలు అయితే అయ్యగారులు తిని తిరుగుతున్నారు. వాళ్ళేమో కారులో తిరుగుతున్నారు, మీరేమో అట్టాగా ఉంటున్నారు. మీరేమో కష్టపడి దశమ భాగాలు వాళ్ళు సుఖాలను అనుభవిస్తున్నారు కాబట్టి ఇవ్వవద్దు అని చెప్పులు ఎక్కువైపోయారు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా! దాని భావం ఏంటో అర్థమైతే వాడు అట్ట మాట్లాడు.
తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానముతో వాడు ఉన్నాడు కాబట్టి వాడికి వాక్యం బయలుపరచబడలేదు కాబట్టి వాడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసన్న గారు అన్నారు ఏమని, యేసన్న గారు ఒక రోజున హాస్పిటల్లో ఉన్నారంట. ఆయన ఆయన కండిషన్ సీరియస్గా ఉంది. సీరియస్గా ఉంటే మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే సన్న బియ్యం కొని, ఎందుకంటే ఆయనకి జీర్ణం అవ్వట్లా, అదైతే కొంచెం తేలిగ్గా జీర్ణం అవుద్ది హాస్పిటల్ అంత ముద్దే వండి సన్న బియ్యం కొని వండి తీసుకొచ్చారు. అప్పుడు దశంభాగాలు తీస్తారు కదా, మీరు తీస్తారా? బియ్యపు సందాలు తీస్తారా? ఆ దశంభాగాల్లోంచి ఈయన తినాలి. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, వీళ్ళు ఏం చేశారు, ఒక పూట అంట ఆయన సన్న బియ్యం కొని అంత అన్నం పట్టుకెళ్ళారు హాస్పిటల్. ఎందుకు? జీర్ణం అవ్వట్లేదు కాబట్టి, ఎరగట్లా. అంటే మామూలుగా ఇప్పుడు మనకు వచ్చేవి ఏంటండి, అన్నీ రేషన్ బియ్యమేగా, అవునా? కొంతమంది ఏం చేస్తారో తెలుసా, రేషన్ బియ్యం తీసుకొని వాళ్ళు తినే సన్న బియ్యం అయినా రేషన్ బియ్యమే తీసుకొస్తారు. ఏంటి? డబ్బాలో ముంచుకొని. దశంభాగం తీయరు. ఎలా తీయాలి? నీ పిడికెడు ఎప్పుడు నీ కొండలో వేసుకున్న తర్వాత వండుకునే ముందు ఏం చేయాలి, వాటిని ఎన్ని వస్తాయి అని, నువ్వు ఎన్ని ఒక్కరికి వేసుకున్నా ఒక్కరికైనా సరే నువ్వు అన్ని తీసి పక్కన పెట్టాలి. దేవునికి మహిమ కలుగును కాదు. ఆ పిడికెడు తీసి పక్కన పెట్టాలి. అలా పెట్టింది అది నీకు ఆశీర్వాదకరంగా మార్చబడదు. ఎవరో డబ్బాలో ఉన్నదో మూటలు ఉన్నాయో కాసిన తోడుకు వచ్చేసి అక్కడ ఇచ్చేస్తే ఆశ్రమం అవుతుందా? కాదు. దేవునికి మహిమ కలుగును కాదు. ఈయన వచ్చేవన్నీ కూడా ఈ బియ్యం అని చెప్పి అవి అరగవు అని చెప్పి సన్న బియ్యం తీసుకుని వచ్చి వాటిని వండి తీసుకుని వచ్చారంట. అన్న ఇది కొంచెం అన్నం తినండి అంటే ఆయన చూసి, అరే ఇవి ఎక్కడే రా నీకు అన్నారంట. అన్న కొనుక్కొచ్చామన్నా, మీకు అరుగుదల అవ్వట్లేదు, కొంచెం అరుగుదల అవుతుంది, ఏది బాగా అవుతుంది అని చెప్పి తీసుకొచ్చామన్నా అంటే ఆ అన్నాన్ని అట్లా తోసేసి నా కడుపు కొట్టారు కదా మీరు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా దేవుడు నాకు ఇచ్చిన సొత్తు రాది. ఏది? దశమ భాగం. నా దేవుడు నాకు ఇచ్చిన సొత్తు. ఈరోజు నన్ను దూరం చేశారు కదా, ద్రోహులారా మీరు తిట్టాడంట. నిజమే ప్రియులారా, ఎంతగా ఆయన దేవుడి యొక్క సొత్తు మీద ఆధారపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అన్నీ ఉండి కూడా వారు ఇచ్చిన ఆ కానుకల మీదే, ఆ బియ్యం మీదే ఆయన అవే తింటూ ఆయన కాలం వెలగొచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంత గొప్ప నాయకుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ ప్రియులారా, మరి ఇప్పుడు మనమైతే మేము సన్న బియ్యమే తింటాం. 2 మూటలు పట్టాలి. ఎన్ని మూటలు? 2 మూటలు పట్టాలి. ఒకటేమో పెద్ద లావు ఉన్న బియ్యం అన్ని కూడా ఒక దాంట్లో వేయండి, సన్న బియ్యం అన్ని ఒక దాంట్లో వేయండి. ఇప్పుడు మరి లావు ఉన్న ఎవరు తింటారు? సేవకుడు కదా తినేది. ఏవైనా ఇప్పుడు అన్ని కలిపి తినాలి. ఏది? వచ్చిన సందా అంతా కూడా అందరిది కూడా ప్రతి గుప్పెలు కూడా దాంట్లో పడాలి. అన్ని కూడా తింటే అందరికీ ఆశీర్వాదం వస్తుంది. మరి ఇప్పుడు కలగలిపోతాయి. మనం కానుక బియ్యం అనగానే ఏమవుతాయి, అన్ని దాంట్లో కలిస్తే కూడా కలగలిపోతాయి. మరి అలా కాకుండా అచ్చంగా మేము సన్నయ్య తింటే ఎట్టారు? మరి మిగిలిన వాళ్ళు ఏమైపోవాలి? లావు తిని వాళ్ళు ఏమైపోవాలి? దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ కూడా మనకు మనం ఏర్పరచున్నాయి, దేవుడు ఏర్పరచునిక. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలయ్య అన్నాడు ఏమని, నేను ఏదైతే బోధిస్తున్నానో దాని ప్రకారం నడుచుకోవాలి కాబట్టి వాక్యానుసారం నేను నడుచుకుంటున్నాను. నేను మీకు బోధించి నేను ఎక్కడ భ్రష్టునైపోతానంటే, మీకు చెప్పేది ఒకటి నేను చేసేది ఒకటి అయితే నేను భ్రష్టునైపోతాను. కాబట్టి నేను దినదినము కూడా నా శరీరమును ఉపవాసాలతో జాగరణలతో నలగగొట్టుకుంటున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 8-9 వచనాలతో నేను ముగిస్తున్నాను. ఆరో అధ్యాయం 8వ వచనం 9. అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు,
అన్యాయస్తుడు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలీదా? మోసపోకుడి. మోసపోవద్దు. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము కలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే రూబేను వారసుడు కాలేకపోయాడు. ఆ జేసత్వానికి వారసుడు కాలేకపోయాడు. హక్కుదారుడు కాలేకపోయాడు రూబేను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ప్రియులారా, ప్రథమ స్థానాన్ని కోల్పోయాడు రూబేను. తన తండ్రి ఎంతగానో సంతోషించాడు, ఎంతో ఆశపడ్డాడు. తన తల్లి ఎంతగానో ఆశపడింది. జ్యేష్ఠుడు 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 ప్రథముడు అని చెప్పి, కానీ ఆఖరికి వచ్చేపటికి కోల్పోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎలా కోల్పోయాడు అంటే, తన సంతతి ఇశ్రాయేలులోనే బహు చిన్నదిగా అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతకంతకు ఏమో అందరితో 11 గోత్రాలతో పోటీ పడింది యోధ సంతానం. 11 గోత్రాలతో ఇంచుమించుగా పోటీ పడింది యోధ సంతానం. అయితే మరి ఈ రూబేను సంతానం అంతకంతకు కుషించిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే అతడు చెంచలుడు. దేవునికి మహిమ కలుగునుగా. చెంచల మనసు కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేశత్వాన్ని పోగొట్టుకున్నాడు. జన్మ తరహా వచ్చిన హక్కు అది. ఎలా వచ్చిందండి? జన్మ తరహా వచ్చిన హక్కును కోల్పోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ ప్రియులారా, పరలోక రాజ్యం చేరుకోవాలంటే మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 8-9 వచనాల్లో ఉన్నట్టుగా అవేవి మాలో లేవు అనుకున్న వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యము చేరుకోగలరు. వారు మాత్రమే వారసులు అవుతారు. దేవునికి మహిమ కలుగునుగా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మరి ప్రియులారా, యథావిధిగా పునరుత్థాన ఆరాధనలు యథావిధిగా జరుగుతాయి. ఆయా ప్రాంతాల్లో యథావిధిగా జరుగుతాయి. ఆరాధనలన్నీ కూడా ఆయా సమయాల్లోనే జరుగుతాయి. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. మరి లైవ్లో చూస్తున్న ప్రియులారా, మీ సమస్యలు ఏమైనా ఉంటే, ప్రార్థనలు విన్నపాలు ఏవైనా ఉంటే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ కార్యంలోనే, మీ జీవితాల్లో కార్యం చేస్తాడు. అట్లాగే అనేకులకు షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. అనేకులకు మీరే పత్రికలుగా మారిపోండి. ప్రభు త్వరగా రాని ఉన్నాడు కాబట్టి మన క్రియలు మనము సరి చూసుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రార్థనలోకి వెళ్దాం. మీ అందరికీ ప్రేమ కోరుకుంటున్నాను. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం.